మాధవ గురువే ఆయన చాలా గురు పెద్ద గురు. ఆయనకి తెలిసిందో ఏమో కానీ నా సంక్రాంత అక్కడ దాని కథ అని చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడకపోతే మీరు 19 గురించి మాట్లాడలేదు. నా మాట నీకు ఆడ చూసింది ఈయన అన్నది రెండు కరెక్ట్ అయినాయి అన్నట్టు కరెక్ట్ అయినాయి అయినా ఆయన చెప్తాను నిజంగా ఆయన చూసినట్టు చెప్తాడు అంతా. ఈయన కూడా చెప్పంగా కళ్ళ పట్టపట్టి నిలుతుంది కాబట్టి అది నిలుతుంటే కళ్ళ అంత పూజనే పొద్దునే పూజనే అదంగా పడ్డా అన్నట్టు ఇంటికాడ అల్లుడికి బాగా చేస్తుండు. ఎందుకన్నా ముసలు లేపి లేపి నీకు ఏనాటి ఏమి ఎవరు ఏం లేదు. రోగం నొప్పులు వస్తాయేమో కానీ నేను బతాను నీకేం లేదు, నీకే అపశకునాలు లేవు అని చెప్పింది. లోపల పెట్టుకున్నా వచ్చిన ఈయన చెప్పింది లోపల పెట్టుకుని ఊరుకున్నా. ఇప్పుడు పూజ మంచి మంచి పూజ అరిగి కాకపోతే ఓ మాట అనిపించుకోవాలి అంతే. మనల్ని నేర్చుకోవాలి కదా అంతా. మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి నేను ముచ్చట చెప్పినా కాబట్టి నిజమంటే మేము అనుకుంటారు లేదు కాదంటే ఊరుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట చెప్పింది అనుకుంటే మీకు వచ్చింది కదా, వచ్చినట్టు ఆ దేవుడు ఇచ్చినట్టు నాకు ఎదురు మాత్రం ఇప్పటికైనా ఉన్నాడు ఉన్నాడు. నీ ఏజ్ లో నీకంటే చిన్నోళ్ళు ఎందరో 20 నీ ఏజ్ లో మాట్లాడు చేసుడు రోజన్నా మా బాలన్న నాకన్నా 2 నెలలు పెద్ద 3 నెలలు పెద్ద ఇట్లా రోజే ఆయన నాకన్నా సరే కొద్దిగా 2 నెలలు 3 నెలలు పెద్ద. మేము ఇద్దరు దున్నపల్ల బర్రా కాసినాం. కాసి గీడ గడ్డ మీద కూర్చొని కొత్తగా గడ్డ ఉండే అలా బర్రలోకి కూర్చొని మాట్లాడి అన్నీ ఉండే కొత్తానే. ముసలుడు సుతం పెద్దనేనా ఎవరు మా శరాసిద్దే పెద్దే నాకన్నా పెద్ద చాలా పెద్ద. మీ అవ్వ మీ అమ్మ మనక్కడ పెట్టుకున్నారంట ఏ కొంచెం చెప్పు కూడా కళ్ళకి ఆగపోయేది కళ్ళకి ఆగపోయేది. ది అంటే ది అన్నట ఒకసారి అయితే కొట్టుకున్నారో ఇసురు వేపుకున్నారో ఇక నేను రాదనుకున్నా. ఇక ఆయన ఏదో అట్లా అన్నాడు చాలా ఇది పెద్ద. మీ అవ్వ మీ అమ్మ సంవత్సరం అయింది. ఆ 10 నెలల ముసలి ఉసలు పెట్టిండ్రు చాప కట్టిండ్రు. ఆ ముసలి మా అమ్మ మంచిగా పాశం పెట్టిన ఆకులా తిన్నాం. ఇది ఏంటంటే అక్కున్నది అని అన్నారు. ఇది వచ్చిన అప్పుడు అంటే దాని ఒకసారి కలకల అని దుఃఖం వస్తుంది ఏంది లాభం. మా జత ఉంటే మా భార్య ఉంటే సుఖం ఉంటుంది. ఏమన్నా ఉన్నాం పెద్ద మన మనవాడే ఫోన్ చేస్తే 5,000 తీసుకున్నాం. ఫోన్ చేస్తే 5,000 తీసుకున్నాం. టేబుల్ అంటే ఇవ్వాలి 5 దాని ఫోన్ మీద పైసలు వచ్చింది. 5,000 రూపాయలు 4,000 నాకు ఇస్తుంది. వేద్దాం ఏం జరిగా తిట్టా అన్న తిట్టమన్నమాట. దాని చేతికే వచ్చినాయి ఇచ్చింది. 5,000 తీసుకుని 4,000 నాకు ఇచ్చింది. నాకు జర్ర ఇంకా 4 ఏళ్ళు ఒక ముసలా ఉంటే జర అది వేరే ఉండు. భగవంతుడు కానీ ఆమె ఉంటే ఇంత శాతకుండా తిట్టినా ఏమన్నా కానీ తినయి అని ఓ ఉడుకుడు బుక్క తీసుకొచ్చి దగ్గర పెడితే అది వేరే ప్రేమ, అది వేరే ఉండు. భార్య అన్నప్పుడు ఇప్పుడు ఎంత వాళ్ళని ఎన్ని ఉన్నా ఎన్ని బయట మాట్లాడి ఏం చేసినా కానీ వాళ్ళకి ఆశించినట్టు అయిపోతే పరిస్థితి. భార్య కింద మనం వచ్చి చుట్టాలు తీసుకుంటారు, పిల్లలు తీసుకుంటారు, పక్కలు తీసుకుంటారు. మొగలు ఉంటుంది ఎప్పుడైనా ఆడిది ఉండాలి. మొగలు పోవాలి ఫస్ట్. అయితే పోవాలంటే దేవుడు ఇట్లా ఇవ్వటే అభిమానం అనుకుంటామా మనం చూస్తున్నాం కదా. మొగ్గోడు పోయి ఆడిది ఉన్నది మంచిగా చేసుకుంటుంది. సంసారం అది ఎట్లా అడుకొచ్చుకొని పెట్టుకుంటుంది. పిల్లలకు కలవగంజో అది ఏమైనా తయారయ్యి ఏమైనా చేసుకుంటుంది. కానీ ఈ మొగోడు వాడు పోతే రోడ్డు మీదకైనా ఇటు పోతే ఇటైనా